సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక వీఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే, తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. నేను ఒకే మాట చెప్పాను, ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం. నేను ఎవరన్నా ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా నాకు అది ఆమోదయోగ్యం కాదు. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే రౌడీజం చేయడం, లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను. అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు మెర్సిలెస్గా ఉంటాం. రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి, మెసేజ్ కరెక్ట్గా ఉండాలి. అదే మరి నేరం జరిగిన తర్వాత మనం వ్యవహరించే తీరు చాలా ఇంపార్టెంట్. ఒక 4-5 కేసుల్లో గట్టిగా ఉన్నాము అనే పరిస్థితి వస్తే రాష్ట్రం మొత్తం సెట్ అవుతారు. ఒకప్పుడు దేవాలయాలపైన దాడులు, ఎక్కడికక్కడ గందరగోళం, దొంగతనాలు ఇవన్నీ పోయినాయి. ఎవడన్నా చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతున్నాం. దానిపైన మనం గట్టిగా యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇంకా 10 రోజులు ఉంటుంది. హెవీ క్రౌడ్స్ కూడా ఉంటాయి. దీనిపైన మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. 0 టాలరెన్స్. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా చాలా ఫర్మ్గా కూడా ఉంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క టెక్నాలజీని కూడా ఇప్పుడే నేను చూశాను. అన్ని దగ్గర ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా